బాపట్లలో గంజాయి విక్రయిస్తున్న అంతర్ జిల్లాల ముఠా సభ్యులైన 29 మందిని అరెస్టు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నిందితుల్లో 3 ఒడిశా వాసులు, 15 మంది బాపట్ల వాసులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 11 మంది ఉన్నారని ఎస్పీ చెప్పారు. పట్టణంలో జమేదార్పేటకు చెందిన రౌడీ షీటర్ ఫిరోజ్ గాంధీ కదలికలపై సిఐ రాంబాబు నిఘా పెట్టారు. స్థానిక అరవపాలెనికి చెందిన అత్తుమురి ప్రేమ్ కుమార్తో కలిసి ఒడిశాలో సరోజ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి 3 కిలోల గంజాయి కొనుగోలు చేసి ధన్బాద్ అలైపి రైల్లో తెచ్చి పట్టణంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉండటం గమనార్హం. నిందితుల నుంచి 1,50,000 విలువైన 2.75 కేజీల గంజాయి, 25 మొబైల్ ఫోన్లు, 15,500 నగదు సీజ్ చేశారు. గంజాయి ముఠాను అరెస్టు చేసిన డీఎస్పీ చంద్రమౌళి, పట్టణ సిఐ రాంబాబు, ఎస్ఐల విజయ్ కుమార్, నస్రీన్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు పురస్కారాలు అందజేశారు.